ఈ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు తీసుకొని వచ్చి వాళ్ళని కానిస్టేబుల్గా లేదా ఎస్ఐలుగా లేదా ఉన్నతమైన ఉద్యోగాలలో ఈ దేశంలో రక్షణ వ్యవస్థలో తను క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం. అకాడమీలో ఒక విద్యార్థి మీ అంటే ఆ సైన్యం ఉంది సార్, దీన్ని ఆర్మీగా మార్చుకోండి అని చెప్పేసి ఆ రోజు 2018 నుంచి నందు ఆర్మీ అకాడమీ అనే పేరుని ఆ రోజు పిల్లలే వాళ్ళంతా వాళ్ళే చెప్పడం జరిగింది. మీరు ఎంత కన్సెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా కన్సెషన్ ఇవ్వకుండా ఎక్కువ డబ్బులు పిల్లల్ని ప్రెజర్ పెట్టకుండా ఒక లిమిట్ అంటే ఫీజు పోయిలే కట్టగలుగుతాము. మనం ఇక్కడ ఈవెంట్ కొట్టవచ్చు, మనకు ఫీజు తక్కువ ఉంది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి నందు ఆర్మీ అకాడమీ చైర్మన్ నందు అన్నగారు ఉన్నారు. వాస్తవానికి ఆ అకాడమీలో కొన్ని వేలాది మంది ఈ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు తీసుకొని వచ్చి వాళ్ళని కానిస్టేబుల్గా లేదా ఎస్ఐలుగా లేదా ఉన్నతమైన ఉద్యోగాలలో ప్రత్యేకమైనటువంటి తన ట్రైనింగ్ ద్వారా వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి ఈ దేశ భావి భారత పౌరుల్లాగా ఈ దేశంలో రక్షణ వ్యవస్థలో తను క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే తను అంటే చాలా ఫేమస్. తను అన్న తన అకాడమీ అన్న చాలామంది కొన్ని వందల మంది అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి సందర్భం. దాంతోపాటు ఇంకా బయట అఫీషియల్ ప్రోగ్రాంలకు అనఫీషియల్ ప్రోగ్రాంలకు కూడా నందు అన్నగారిని తీసుకుపోతున్నటువంటి సందర్భం. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. ఏంది అసలు నందు ఆర్మీ అకాడమీ ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది, దాని లక్ష్యం ఏంది, ఉద్దేశాలు ఏంది, అసలు మీరే ఎందుకు అంత ఇనిషియేటివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తారేమో అడిగి. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అన్న, బాగున్నా. బాగున్నారా? అసలు ఏంది మీ ఆర్మీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని వేల మందికి మీరు ఉద్యోగాలు మీ అకాడమీ నుంచి అయిన వాళ్ళు ఉంటారు? మేము కూడా చాలా టీవీలలో చూసినాం, ఆర్టికల్స్ చూసినాం, పెద్ద పెద్ద ఛానల్లో కూడా వచ్చింది. కాబట్టి అసలు ఏంది మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా దాని లక్ష్యం ఏంది? నా లక్ష్యం ఒకటే అన్న. నా పేరు నందు నాయక్. నేను నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్, అదేవిధంగా ఎన్సీసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. నందు ఆర్మీ అనే అకాడమీ పేరు రావడానికి దీని వెనుక చాలా కష్టాలు ఉన్నాయన్న. చేస్తున్నప్పుడు ఇలా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉండి అకాడమీలో ఒక విద్యార్థి మీ అంటే ఆ సైన్యం ఉంది సార్, దీన్ని ఆర్మీగా మార్చుకోండి అని చెప్పేసి ఆ రోజు 2018 నుంచి నందు ఆర్మీ అకాడమీ అనే పేరుని ఆ రోజు పిల్లలే వాళ్ళంతా వాళ్ళే చెప్పడం జరిగింది. ఇక్కడ దాకా నందు ఆర్మీ అకాడమీ ఇప్పటికీ నా పేరు కన్నా నందు ఆర్మీ అకాడమీ పేరుకి ఎక్కువ రికగ్నైజ్ వస్తుందన్న. నా లక్ష్యం ఒకటే, నన్ను నమ్ముకొని వచ్చిన విద్యార్థులు ఎవరైనా మేము కంపల్సరీ అక్కడికి వెళ్తే ఈవెంట్ కొట్టగలుగుతాము, మాకు ఆ కెపాబిలిటీ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్లో చేయగలిగితే బాగుంటుంది ఉద్దేశంతో ఎవరు అనుకుంటారో వాళ్ళకి సక్సెస్ చేయించడం బాధ్యత. నా లక్ష్యం ఒకటే, వచ్చినోడిని చేయించడం కన్నా రానోడిని కంప్లీట్గా జీరో ఉన్నోడిని మనకు హీరోగా మలిచి వాడు ఉద్యోగం సాధించే విధంగా మనం ప్రయత్నం చేస్తే వాడే 10 మందికి చెప్తాడు. ఇదే నా లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాను. అందులో భాగంగానే ఎంతమంది కానిస్టేబుల్స్ అయినరు, ఎంతమంది ఎస్ఐలు అయినరు ఇప్పటికీ ఏపీఆర్ తెలంగాణ ఇలా సెంటర్లో చూసుకున్నాను ఈజీగా 200 అబ్బో ఎస్ఐలు ఉంటారన్న. ఇక జీడీ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనుకోండి, అండ్ రైల్వే డి సంబంధించిన అనుకోండి, అదే ఆర్మీ సంబంధించిన అనుకోండి, సిపిఓ అనుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోండి. ఇలా చూసుకుంటే ఈ సంబంధించిన ఎస్ఐ కాకుండా ఈజీగా 1500 to 2000 మెంబర్స్ ఈ కానిస్టేబుల్ సెంట్రల్, స్టేట్, తెలంగాణ అండ్ ఏపీలో ఉంటారన్న. వాస్తవానికి అంటే మీరు చాలామంది రాష్ట్రంలో నుంచి పక్క రాష్ట్రం కూడా మీ ఆర్మీకి అకాడమీకి వస్తారని తెలిసింది. అసలు వాస్తవానికి మీ ఫీజు ఎంత, ఎస్ఐకి ఎంత, కానిస్టేబుల్కి ఎంత, దాంతోపాటు మీరు ఎంత కన్సెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా కన్సెషన్ ఇవ్వకుండా ఎక్కువ డబ్బులు? అంటే నేను గత 2018 నోటిఫికేషన్లో చూసుకుంటేనా 2023 నోటిఫికేషన్లో చూసుకుంటే నాకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి నా అండర్లో. ఒక 4 నుంచి 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నాకు. ఆ ఇన్స్టిట్యూషన్స్ నాకు కొంత శాలరీ కేటాయిస్తారు, ఆ పిల్లలు వస్తారన్న. నందు ఆర్మీ అకాడమీగా ఇండివిజువల్ వచ్చే పిల్లలకి ఏంటంటేనా ఒక 1500 రూపీస్ నేను ఫీజు తీసుకుంటే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాను. 2018లో దాదాపు 1500 తీసుకొని 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి, ఉద్యోగాలు సాధించారు. ఒకటే నా లక్ష్యం, నేను కూడా బతకాలి, నా ఫ్యామిలీ కూడా బతకాలి. కాబట్టి పిల్లల్ని ప్రెజర్ పెట్టకుండా ఒక లిమిట్ అంటే ఫీజు పోయిలే కట్టగలుగుతాము, మనం ఇక్కడ ఈవెంట్ కొట్టవచ్చు, మనకు ఫీజు తక్కువ ఉంది. అది కమర్షియల్ బేస్ కాకుండా వాళ్ళ స్తోమతను బట్టి ఒక 1500 అంటే నెలకి 6 నెలలకి ఎంత వస్తుందో మీరే చూసుకుంటారు. వాళ్ళ స్థాయి స్తోమతను బట్టి తీసుకోవడము. నిజంగా జెన్యూన్గా డబ్బులు లేవు, మీకు కట్టలేము సార్ అని చెప్పి ఉన్న విద్యార్థులు ఎవరు వచ్చినా ఫ్రీగా ఇచ్చుకుంటూ వచ్చాను అన్న.
మిగతా వాళ్ళకి నేను కూడా బతకాలి కాబట్టి ఎంతో కొంత ఫీజు తీసుకున్నాను. చాలామంది ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్ చేసి ఫలానా వ్యక్తి వస్తారు, పేరెంట్స్ లేరు, వాళ్ళకు చూసుకోండి, మీరు గ్రౌండ్ ట్రైనింగ్ ఇవ్వండి, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో మీరు కొంచెం జాయిన్ చేయించండి, మీ పేరు చెప్పి తక్కువ ఇస్తారని చెప్పేసి. అంటే నేను అందరికీ ఫ్రీ ఇచ్చానని చెప్పట్లేదన్న, నాలో నన్ను ఎవరికి సంప్రదించారో వాళ్ళకి మాత్రం ఇచ్చాను. 1500 to 2000 అన్న. 1500 ఫీజు పెట్టినా వాడు 1500 కట్టడానికి గ్యారంటీ ఉండదు, 1000 అంటాడు. కొంతమంది 500 రూపాయలు అంటే 500 రూపాయలు నువ్వే తీసుకో, నాకేం కట్టకు, నువ్వు గ్రౌండ్కి అని చెప్తాను. షూస్ లేని వాళ్ళ దగ్గర షూస్ లేని వాళ్ళు వస్తుంటారు చాలామంది, వాళ్ళకి షూ ఇప్పించడం కానీ డ్రెస్ ఇప్పించడం కానీ. ఒకవేళ నా దగ్గర డబ్బు స్తోమత లేకపోతే ఒక పెద్దవాళ్ళని పట్టుకొని ఫలానా వాళ్ళు నా అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు బాగాలేదు, మీ ఎంతో కొంత మాకు డబ్బు వద్దు ఏమొద్దు, అలా షూ సాయం చేయడం కానీ లేకపోతే ఇతరులు ఏమైనా వస్తువులు సాయం చేయడం కానీ అలా చాలామందిని సంప్రదించగా వాళ్ళు నాకు 50 నుంచి దాదాపు 1,00,000 రూపాయల మెటీరియల్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది, చేయించడం జరిగింది. పిల్లలకి షూస్లు కూడా కొంత షూస్ చేయడం జరిగింది. చేసుకుంటూ గడగలుగుతున్నాం. అదే క్రమంలో ఇప్పుడు ఎస్ఐలు కానిస్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నందు అకాడమీ గురించి బయట చెప్పడం కానీ జనరల్గా, ఎందుకంటే మీ వీడియోలు కానీ మీవన్నీ కూడా మీ ప్రచారం కూడా బయట బాగా టాక్ ఉంది మీ ఆర్మీ అకాడమీ మీద. మీ మీద వాళ్ళు విశ్వాసంతో ఉంటారా? ఒకటి. రెండోది, మీ మీద ఏమన్నా వ్యతిరేకత అభిప్రాయాలు సహజంగా వస్తుంటాయి కదా అంత పెద్దది ఉన్నప్పుడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ జాబ్ సాధించిన తర్వాత ఇక వాళ్ళు విశ్వాసంగా ఉంటారా ఉండరా అన్నది వాళ్ళ ఒక నాలెడ్జ్ బట్టి, వాళ్ళ ఒక ప్రాముఖ్యత బట్టి ఉంటుంది. విశ్వాసం ఉండాలి, లేకపోతే ఒక విద్యార్థి ఒక విద్యార్థి జాబ్ సాధించినప్పుడు తండ్రి ఎంత ఆనందపడతాడు, గురువు అంతే ఆనందపడతాడు. విశ్వాసం ఉండాలనేది కృతజ్ఞత ఉండాలి, ఆయనకి నాకు సంబంధం లేదు, నేను జాబ్ కొట్టించి పంపించాను అంతే. అండ్ పిలుస్తుంటారు, కలుస్తుంటారు, వచ్చి జాబ్ వచ్చింది సార్, మీ వల్ల జాబ్ వచ్చింది సార్ అని చెప్పి చెప్తుంటారు. అదొక హ్యాపీనెస్ నాకు ఉంది. ఎందుకంటే నాకు డిపార్ట్మెంట్ కళ, నేను డిపార్ట్మెంట్ జాబ్ సాధించాలని కళ ఉండేది. నాకు కళ కాస్త హైట్ తక్కువ ఉండడం వల్ల దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు, ఈ రూపంలో పరంగా నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. అసలు చిన్నగా ఉన్నప్పుడే అమ్మ చనిపోతుంది, మీకు డిగ్రీ చదవాలన్న పీటీ కావాలన్న ఆలోచన వచ్చినప్పుడు అమ్మ చనిపోయిన జీవితం నుంచి కొన్ని వందల తల్లుల దుఃఖాన్ని విముక్తి చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయంలో భాగంగా అసలు ఆ తల్లులు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది మాట్లాడారన్న, ఇప్పుడు తల్లి ప్రేమ అనేది అది మనం ఎంత కోట్లు ఇచ్చినా కొనలేము అది. ఎందుకంటే తల్లి ప్రేమ అంత అపురూపమైనది. చిన్ననాటే తల్లి ప్రేమను కోల్పోయాము. బట్ మీరు అన్నట్టుగా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ముఖాల్లో ఆనందము ఉప్పొంగిపోతుంటుంది. ఒక కొడుకు ఉద్యోగం సాధిస్తే 10 మంది ఆ కుటుంబంలో బతకడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ నా కొడుకు ఉద్యోగం సాధించడానికి తల్లి గౌరవం చెప్పుకుంటుంది. అదే క్రమంలో మీ నాన్న ఉన్నారా ఇప్పుడు? నాన్నగారు ఉన్నారు. నాన్న సహజంగా నువ్వు చేసే కార్యక్రమాల మీద ఎట్లా రెస్పాన్స్ అవుతుంటాడు, చూస్తుంటాడు ఇవన్నీ? అంటే ఇక మా నాన్న ఫార్మరు, అంత అవగాహన లేదు, చెప్తుంటారు నీ కొడుకు బాగా చేస్తున్నాడు అంతే. ఇక వాళ్ళు ఎక్స్ప్లోజ్ అవ్వరు, అది ఉంటుంది జనరల్గా. ఇప్పుడు మీరు ఇంట్లో ఇంతగానో చెప్తున్నారు కదా, ఇదే క్రమంలో ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఎస్ఐ గారితో లేదా ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడండి, కంపల్సరీ ఫోన్ చేయండి, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఆర్మీ అకాడమీ అనేది మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కదా, మరి వాళ్ళు ఆ విశ్వాసంతో ఉన్నారా లేదా, అసలు ఏంది ఒకసారి వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తప్పకుండా మీకు ఇప్పుడు నేను రెండు ఏపీఎస్సీతో, అంటే వాళ్ళు బిజీగా ఉన్నారో లేదో, ఏపీఎస్సీతో మాట్లాడిస్తున్నాను. వర్తమానం ఛానల్ వాళ్ళని చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజు, బాగున్నావా? బాగున్నాను. ఇక్కడ నేను ఒక వర్తమాన ఛానల్ అని చెప్పేసి ఇంటర్వ్యూలో ఉన్నాను సార్. మీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా, మాట్లాడతారంటే బ్రహ్మాండంగా సార్, నా స్టూడెంట్స్ ఉన్నారు 18 బ్యాచ్ ఎస్ఏ రాజు అని. నేను ఇక్కడ కూర్చున్నానన్న, ఒకసారి మీతో మాట్లాడతారంట. హలో సార్, నమస్తే సార్, నా పేరు ఉదయ్ కుమార్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఏంటి సార్ మరి నందు సార్ అకాడమీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, మీరు అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏనా సార్? అవునవునండి. అసలు ఏముంటాయి సార్ అక్కడ శిక్షణ? అంటే పేదవాళ్ళకు లేకపోతే పేదవాళ్ళని ఒక రకంగా డబ్బులో ఒక రకంగా చూస్తారని బయట మాట్లాడుతున్నారు, దీని పట్ల మీ స్పందన ఏంది? అలా ఏం లేదండి, అసలు బేస్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కి బేస్ చేసిందే మా బ్యాచ్ తోనే స్టార్ట్ అయింది యాక్చువల్ గా. ఓకే. అలాగా పేదవాళ్ళకి ఒక రకంగా, డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా ఏం లేదు. ఓకే. ఎవరికి వర్తుంటే వాడు బయటకు వస్తాడు సార్.
ఇప్పుడు 100 మంది ఉంటామండి, 100 మందిలో ఎవడు బాగా చదివితే ఎవడు బాగా పరిగెడితే వాడు ముందు ఉంటాడు. అంతేగాని వాడికి డబ్బు ఉంటేనే వాడిని ముందు పెడతారు, లేకపోతే వాళ్ళని ఒకటి బాగా నేర్పిస్తారు, అలా ఏం ఉండదు సార్. సార్ 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 అలా అయితే ఏముండదు. అలా ఉండేలాగైతే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది పిల్లలు ఆల్మోస్ట్ 5 years అవుతుంది మాకు జాబ్ వచ్చి. అప్పటి నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి జాబ్లు వచ్చాయి. సార్ రన్నింగ్ పరంగా ఏదైనా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని. సార్ ఎవడైతే కష్టపడతాడో వాడు సక్సెస్ అవుతాడు, కష్టపడలేనివాడు అక్కడే మిగిలిపోతాడు. అంతేగాని ఒక్కరికి బాగా చేపిస్తారు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకటి జాయిన్ చేయించుకుంటారు, అలాగే ఏం ఉండదండి. డబ్బులు లేకపోయినా కూడా జాయిన్ చేయించుకుంటారు. మీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది కర్నూలు అండి. కర్నూలు అంటే కర్నూలు నుంచి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని ఎస్ఐ కొట్టి అక్కడికి వెళ్ళిపోయారు అన్నట్ట? అవునండి, నాకు తెలంగాణలో కూడా వచ్చిందండి. ఓ సార్, తెలంగాణలో కూడా సివిల్ కానిస్టేబుల్ వచ్చింది, RSI వచ్చింది. ఓ సార్, అక్కడ కూడా వచ్చింది. మేము అక్కడే ప్రిపేర్ అయ్యే వాళ్ళం, దిల్సుఖ్నగర్ లోనే. అప్పుడు అక్కడే ఉన్నాం. ఆల్మోస్ట్ మా బ్యాచ్ లో చాలా 100 మందికి వచ్చిందండి. మొత్తానికి నందు ఆర్మీ అకాడమీనా ప్రధాన కారణం? సార్ ఈవెంట్స్ మీరు హైదరాబాద్ లో ఎవరి పేరు అడిగినా కూడా ఈవెంట్స్ ఒక ఫిజికల్ అకాడమీ ఏదైనా ఉంది అంటే ఇన్స్టిట్యూషన్ అంటే SI కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ పోలీసులకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే ద బెస్ట్ అదే సార్, నందు ఆర్మీ అకాడమీ. అంతే. నాకు 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఏదైనా ఉంది అంటే ఎంతో మంది అంటే కొత్తగా కొంతమంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఒక బ్రాండ్ ఉంది అంటే హైదరాబాద్ లో ఈ పోలీస్ ఉద్యోగాలకు కానీ ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ ఫిజికల్ గా మాత్రం నందు అకాడమీ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సార్ చెప్పేది అబద్ధాలా నిజాలా అని తెలుసుకోవడానికి లైవ్ లో ఉన్నాం మేము. అలా ఏం లేదు, ఆయన అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ ఉంది. ఒకటి ఎన్నో వేల మంది స్టూడెంట్స్ బయట ఉన్నారు ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటప్పుడు ఆయన అబద్ధం చెప్పుకోవాల్సిన అంత అవసరం అయితే ఏం లేదండి. ఒకసారి మీతో కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తానికి మా ఛానల్ కి మీరు కూడా మాట్లాడడం చాలా సంతోషం అని తెలియపరుస్తూ ధన్యవాదాలండి. వెల్కమ్ వెల్కమ్. ఓకే 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 రాజు సార్. ఓకే సార్. మొత్తానికి ఈ అబ్బాయి APSC, ఈ అబ్బాయి అంటుంటాడు నాకు, ఏంటి సార్ మీరేనా ఇంత గ్రోత్ ఏంది అసలు ఏంటన్నది. అంటే కష్టపడ్డోడికి ఫలితం ఎక్కడైనా ఉంటుంది. మీరు ఈ మధ్యలో క్వశ్చన్ వేశారు, మీరేదో అకాడమీ ఇంత పెద్ద అకాడమీ కదా ఏమన్నా మీరు ఇబ్బంది పడతా అనేది విమర్శలు వస్తుంటాయి సహజంగా, అదన్నీ ఉంటాయి కదా. అంటే మీరు ఇంత స్థాయిలో పనిచేస్తుంటారు. ఇప్పుడు చెట్లున్న పల్లె రాళ్ళు పడతాయి. ఏ చెట్టుకైతే పనులు ఉంటాయో దానికి రాళ్ళు వేస్తారు ఖచ్చితంగా. ఆ దృష్టికోణం ఉంటుంది. ఇదే క్రమంలో మీరు అఫీషియల్గా మీ ప్రోగ్రామ్ ఉంది, అన్అఫీషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్కు NCC కావచ్చు చాలా చూస్తున్న సందర్భాలు. ఇదే నేపథ్యంలో మీ పట్ల విమర్శలు ఉన్నాయా? మీరు గ్రౌండ్ సెక్షన్ నుంచి వచ్చినట్టున్నారు, చెప్పిండ్రు కదా గతంలో మీ హిస్టరీ కూడా. అసలు మీ మీద విమర్శలు ఏమైనా ఉన్నాయా? మీ అకాడమీ మీద, మీ యొక్క యాక్టివిజం మీద? పర్సనల్గా నేను ఎవరితో ఎటువంటి ఇబ్బందులు పెట్టుకున్నానా? ఓకే, నేను నా ఒక దేశ భారత పౌరుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఈ బాధ్యతగా నా వంతు నేను ఏదో ఒకటి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏది చిన్న సమస్య జరిగినా నా వంతు నేను చిన్న ర్యాలీ తీసుకుంటూ ఇటువంటి యాక్టివిటీలో నేను చాలా ముందు ఉంటాను. నేను మన అకాడమీ చాలా తక్కువ టైంలో పేరు వచ్చింది. దాన్ని కొంతమంది జీర్ణించుకోకపోవడము, ఇక దాన్ని అక్కడ నిజాలు తెలుసుకోకుండా అది నిజం కాకపోయినా అబద్ధాన్ని ప్రచారం చేసుకోవడము అలా చాలా జరుగుతున్నాయి. కానీ మీరు అన్నట్టుగా పండున్న చెట్టుకి రాళ్ళు పడతాయి. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, నేను చేసే ప్రయత్నం నేను చేయాలి. నా లక్ష్యం ఒకటే, నా దగ్గర వచ్చిన విద్యార్థిని నేను ఉద్యోగం సాధించే విధంగా ప్రయత్నం చేయించాలి. అంతేగాని ఒకరి చెడుని ఒకరి నాశనాన్ని కొరితే అయితే పనిచేయట్లేదు. నా లక్ష్యం ఇదే. నువ్వు నా దగ్గరకు వచ్చావు, నా రిజల్ట్ అది ఇస్తాను. నేను పక్కన గురించి ఆలోచన చేయను, పక్క వాళ్ళు నా గురించి ఆలోచిస్తారు తప్ప పక్కల గురించి నేను ఆలోచన చేసిన అవసరం లేదు. నన్ను నమ్ముకుని వచ్చిన విద్యార్థికి రిజల్ట్ ఇవ్వడమే నా లక్ష్యం, నా ఆశయం. ఇదే నాకు. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తా అని అంటుంది. ఒకవేళ వేసిన క్రమంలో ఈ హైదరాబాద్లో అందరికంటే ఎక్కువ మీ అకాడమీకే వస్తారా? అఫ్కోర్స్ అన్న, అంటే నేను వస్తారనే తర్వాత సంగతి. ఎందుకంటే నేను రిజల్ట్ ఇచ్చాను కాబట్టి వస్తారనే నమ్మకం నాకుంది. 2018లో 1000 మంది వస్తే మొన్న 2023లో 2000 మంది వచ్చారు. అంటే నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు. నేను ఇచ్చే ఎఫర్ట్, నేను ఇచ్చే ట్రైనింగ్ వాడే 10 మంది చెప్తారు. రేపటి నాడు నోటిఫికేషన్ వస్తేనే సార్ ఫలానా మా అబ్బాయి వస్తున్నాడు, ఫలానా మా ఫ్రెండ్ వస్తున్నాడు, జాబ్ సాధించిన విద్యార్థులు నన్ను పంపిస్తారు. అది నాకు చాలు. నా గ్రౌండ్ పట్ల
బెస్ట్ స్కోర్ సాధించి ఎక్కువ మంది ఏఆర్ఎస్ఐలు, ఏఆర్ కానిస్టేబుల్, టీఎస్ఎస్బి ఎస్ఐలు, టీఎస్ఎస్ కానిస్టేబుల్ ఉన్నారు. అది కేవలం గ్రౌండ్ మెయిన్స్కి పొడి ఉన్న స్కోర్. అది సివిల్ ఏంటంటే రిటర్న్లో స్కోర్ ఎక్కువ ఉండాలి, గ్రౌండ్ క్వాలిఫై అయితే చాలు. కానీ నేను గ్రౌండ్ రిజల్ట్ ఇచ్చాను, పిలిపించాను, సన్మానం చేశాను, నా అకాడమీలో రిజల్ట్ ఇలా ఉంటుందని చూపించాను. ఇదే నందు ఆర్మీ అకాడమీ లక్ష్యం అని. ఇప్పటికీ నేను నా వంతు ఎవ్వరు వచ్చి నా దగ్గర డబ్బులు లేదంటే 100 మందికి నేను సర్వీస్ తీసుకుంటున్నప్పుడు ఒక ఇద్దరికి ఫ్రీ చేస్తే నాకు నష్టమే లేదు. కులాలకు మతాలకు అతీతంగా ఇస్తారా, లేకపోతే వీళ్ళు పేదోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళకే ఇస్తా అనేది ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నదా? లేదా నా కులం ఇక్కడ పేదరికం అనేది కులం కాదు. ఎస్, పేదరికం అనేది కులం కాదు. నేను కులం గురించి మాట్లాడను, మతం గురించి మాట్లాడను. అబ్బాయి లక్ష్యం ఒకటి, జాబ్ సాధించడం. నా లక్ష్యం ఏంటి? జాబ్ వాడిని ఎలా సాధించే విధంగా ప్రయత్నం చేయడం నా లక్ష్యం. ఇక్కడ మతంతో పని ఏముంది, కులంతో పని ఏముంది? నీ స్తోమత బాగాలేనప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతావు, నేను ఇస్తాను. నేను ఇప్పుడు నా శ్రమని 100 మంది పైన ఎట్లా నేను ధారపోస్తున్నానో ఆ అబ్బాయి పైన అదే ధారపోస్తాను కదా. నేను అతనికి సపరేట్గా ఏమి ఇవ్వట్లేదు కదా. 100 మందిలో ఒక ఇద్దరికి ఫ్రీకి ఇస్తే నాకు నష్టమే లేదు. 100 మందిలో 50 మందికి ఫ్రీకి ఇస్తే నాకు నష్టం లేదు. నేను బతకగలుగుతాను. ఎందుకు బతకగలుగుతానంటే నేను ఒక స్కూల్లో చేసుకుంటున్నాను, నిజాయితీగా నా పని నేను చేసుకుంటున్నాను, అడ్డదారిగా ఇవ్వట్లేదు. వచ్చిన విద్యార్థిని ఉన్న రూపంలో బతకడం నేను నేర్చుకున్నాను సార్, అంతే. ఇప్పుడు ప్రభుత్వం కూడా మిమ్మల్ని తీసుకుపోయి వేరే, ఇప్పుడు ఎన్సీసీ ఉంటుంది, పోలీస్ అకాడమీ ఉంటుంది, అక్కడ మీకు బాధ్యత ఇస్తుందా? అంటే జనరల్గా ప్రైవేట్గా మొన్న ఏదో ఎన్సీసీ కొన్ని 100 మందితో మీరు చేసిన సందర్భాలు చూసినట్టు. నేను ఎన్సీసీ ఆఫీసర్గా అదొకటి ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పేసి ఉంటుంది అన్న క్యాంప్. 10 days దాదాపు డిఫరెంట్ స్కూల్ నుంచి పిల్లలు ఆ వంటి నావెల్ యూనిట్ అని చెప్పేసి ఎన్సీసీ వాళ్ళు ఏంటంటే ప్రతి పిల్లోడు ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయాలంటే ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అనేది అటెండ్ చేయాలి. 10 రోజులు అక్కడే ఉండాలి. అక్కడే మార్నింగ్ యాక్టివిటీస్ ఉంటుంది, వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. దానికి ఏంటంటే నేను మార్నింగ్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్గా చేసుకుంటూ ఫిజికల్ కంప్లీట్గా విద్యార్థిని ఒక ఫిజికల్ వేలు అంటే ఫిజికల్గా మనం ఎప్పుడైతే ఫిట్ అవుతామో మెంటల్గా స్ట్రాంగ్ అవడానికి దోహదపడే ఆయుధము మార్నింగ్ ఒక 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అది నేను పిల్లలకి నేర్పిస్తాను. అంటే 1000 మంది ఉన్నా 2000 మంది ఉన్నా అలవగా ప్రతి ఒక్కడికి డిస్టర్బెన్స్ లేకుండా వాడు సక్సెస్ అయ్యే విధంగా చేయించడమే నా లక్ష్యం. ఇదే క్రమంలో మీరు చెప్తున్నటువంటి విషయంలో భాగంగా ఇప్పుడు లక్షలాది మంది నేను కానిస్టేబుల్ కావాలి, నేను ఎస్ఐ కావాలి, చాలా కమిట్మెంట్తో డెడికేషన్తో చాలా సుదూర ప్రాంతాల నుంచి పేదరికంతో అప్పులుగా తీసుకొచ్చుకొని కొన్ని వేల ఆశలతో వస్తారు సహజంగా. ఎందుకంటే మేము ఆ పోరాటంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి 7 మార్కులు కలిసే దాంట్లో పెద్దన్న పాత్ర పోషించింది. అదే క్రమంలో ఆ క్యూరియాసిటీ, ఆ ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అవతల ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సాధించాలి, కసి తపన, శ్రమని ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది అనే భావనలతో వస్తారు. సాధిస్తాడా అనే తర్వాత సంగతి, కానీ వాళ్ళ కసి అనేది ఉంటుంది. కసి ఉంటుంది కదా, ఆ కసిని కత్తిగా క్రిస్టోఫర్ కార్డ్వెల్ చెప్పినట్లుగా మీరు వాళ్ళకి ఏం మోటివేషన్ చేస్తారు? ఒక నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు చాలా మీ వీడియోలు కూడా ఒక ఎమోషనల్ క్రియేట్ చేసేటట్టు కొన్ని ఉంటాయి, కొన్ని చూసిన సందర్భం. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే కొంత పరిశీలన చేయాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళంతా రావడానికి అవకాశం ఉంది కదా, వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇన్స్పైరింగ్ చెప్పగలుగుతారు? అంటే వాళ్ళకు ఇప్పుడు ఆసక్తులు ఉండి ఆశయం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏమి చెప్పాలని మీ అకాడమీ నుంచి? నేను వాళ్ళకు ఇచ్చే సందేశం, సలహా ఒకటేనా, పిల్లోడికి లక్ష్యం సాధించాలనే తపన ఉన్నప్పుడు ఆ పిల్లోడిని సరైన రీతిలో వాడిని మనం మోటివేట్ చేస్తే వాడు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది లాస్ట్ నోటిఫికేషన్లో 1 మార్క్స్లో పోయిన వాళ్ళు ఉన్నారు, 2 మార్క్స్లో పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి విద్యార్థులు ఒకటే ఇస్తాను, గత నోటిఫికేషన్లో ఎటువంటి నువ్వు మైనస్ చేసావో మళ్ళీ అటువంటి మైనస్ చేయకుండా దాన్ని ప్లేస్గా ఎలా మార్చుకోవాలో ప్రయత్నం చేయాలి. ఫస్ట్ చెప్పింది వినడం నేర్చుకోవాలి. నువ్వు పొరపాటున ఏదో నాకే వచ్చు, నేనే చేయగలుగుతానని ఓవర్ కాన్ఫిడెంట్తో ముందుకెళ్తే రాదు. ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలంటే ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పాఠాన్ని వినాలి, ప్రతి ఒక్కరిని వాళ్ళ అబ్జర్వేషన్ చేయాలి. ఈరోజు నేను ఏం చదువుతున్నాను, నాకేం వస్తుంది, డే బై డే వారానికి వారం. అంటే నేను మోటివేషన్ ఎలా ఇస్తానంటే సమయం పట్ల ప్రేమించాలి, ఏదైతే జాబ్ కోసం ప్రయత్నిస్తుందో దాని పట్ల అవగాహన తెలుసుకోవాలి, వచ్చిన పూర్తిగా అవగాహన తెలుసుకొని సబ్జెక్ట్ని డెప్త్గా వెళ్తేనే ఉద్యోగం సాధిస్తాను అని చెప్తాను. చెప్పుకుంటే సరిపోదు మనకు. అంటే నేను సాధిస్తాను, నేను అదవుతానని కాదు, అవుతానని అనుకునే మాట కన్నా నువ్వు ఎంత కష్టపడుతున్నదే కావాలి. ఇక్కడ నువ్వు కష్టపడితేనే
నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే మార్గం నీకు కనబడుతుంది. అనుకుంటే సరిపోదు, కలలు కంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా కష్టపడాలి. మొత్తానికి మీ ఆర్మీ అకాడమీకి వస్తే కష్టపడేటట్లు చేస్తారు అనేది ఒక వాదన, అంతేనా? అంతేనా? జీరో ఉన్నవాడిని హీరో చేయడం మా లక్ష్యం అన్న. మేము అందరిలాగా మాటలు చెప్పను, నాకున్న స్థాయిని నా యొక్క స్తోమతను బట్టి నిజంగా వాడు ఎటువంటి ఏ సిచ్యువేషన్ ఉన్నా కొట్టించే కెపాబిలిటీ నాలో ఉందన్న ఇప్పటికీ. నందు ఆర్మీ అకాడమీ చైర్మన్ నందు అన్నగారు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, జీరోలను కూడా హీరో చేసే బాధ్యత మా అకాడమీది. కొన్ని వందల వేల మందికి కొత్త ప్రాణం పోసి ఉద్యోగాలలో ఈ దేశ సర్వీసులో సేవలు అందించినటువంటి చరిత్ర మా అకాడమీకి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేద వర్గాలకు వాళ్ళ ఆర్థిక స్థితిని, సామాజిక అంశాల పట్ల దాన్ని బట్టి చూసి వారి ఫీజు తీసుకోవాలన్నా వద్దా అనేటువంటి వాళ్ళ మీద పరిశీలన చేసి సుదూర ప్రాంతాల నుంచి పేద వర్గాలుగా, కష్టం చేసే పీడిత వర్గాలుగా వచ్చే పిల్లలకి మా నందు ఆర్మీ అకాడమీ ఒక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను ఇస్తుంది. ఈ దేశ సర్వీసులోనే, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశ సర్వీసులో కూడా మా నందు ఆర్మీ అకాడమీ కొన్ని వందల మందిని ప్రమోట్ చేసి ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి నాకు తల్లి లేని జీవితం ఎట్లుంటుందో నాకు తెలుసు. దాని యొక్క విలువ ఈ అందరిలో వాళ్ళ ఉద్యోగాలు కొట్టించి వాళ్ళ తల్లిలో సంతోషాన్ని నింపడమే తన లక్ష్యం అన్నట్లుగా చెప్తున్న సందర్భం. కాబట్టి రేపటి భవిష్యత్తులో కూడా మీ అకాడమీ నుండి కొన్ని వందల వేల మంది ప్రమోట్ అయ్యి ఈ దేశ సర్వీసులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, మేము పిలవగానే మా అభిప్రాయాన్ని గౌరవించి మా వర్తమానం ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అన్న, నాకు ఇటువంటి అవకాశం. ఎందుకంటే మీరు దగ్గరుండి చూశారు నా వే అనేది, నా లక్ష్యం ఏంటి, నేను చేస్తున్న పనితనంలో మీరు ఈరోజు దాన్ని గ్రహించి ఇలాంటి వ్యక్తిని మనం ముందుకు తీసుకెళ్తే వందల మందికి లైఫ్ ఇస్తాడు అనే ఆలోచనతో ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. నేను ఒక బాధ్యతగా తీసుకొని, నేను అంతర్గతంగా ఎంత కష్టపడి ఉండొచ్చు, కానీ బహిర్గతంగా కొన్ని మీలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా నేను రుణపడి ఉంటాను నేను లైఫ్లో. ఎందుకంటే సోషల్ మీడియా అనేది నేను వేలో ఒక మూల పోతాను, కానీ పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా పిల్లలపైన బాగా రుద్దుతాను. నేను వాడే 10 మంది చెప్పుకునే స్థాయి నేను తీసుకొస్తాను. కానీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ ఉదయం, నాలో టాలెంట్ గుర్తించి మీరు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చేతులు జోడించి. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్ అండి.